మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు జేబీవి గయాజ్. జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. మాది కరిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి ఈ బాధితుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ సెర్చ్ చేశారు. ఫ్లోరైడ్ ఎక్కడ ఎక్కువ ఉందనే దాని మీద చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ పీసిపల్లి మండలంలో నేరేడుపల్లి, పడమటిపల్లి, కమ్మవారిపల్లి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 9 BPM ఉంది. చాలా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మూత్రపిండాలు కూడా చెడిపోయి చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా సిఎస్పురం మండలంలో ఆ ప్రాంతంలో కూడా కొంతమంది ఇది ఫ్లోరైడ్ తో పాటు క్యాన్సర్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో టోటల్ గా ఈ నీరు మంచి నీరు కాదు, ఇది విషతుల్యమైనటువంటి నీరు. ఈ ఫ్లోరైడ్ రక్కసి పొరలలో చిక్కి శల్యమైపోయి చాలా మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. అయితే లోకల్ గా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు ఎస్టీ కాలనీస్ లో అక్కడక్కడ బోర్వెల్స్ కూడా వేయించారు. ఆ బోర్వెల్స్ కూడా ఆ వాటర్ దెబ్బతో ఏమైందంటే మొత్తం ఇదైపోయింది. అంటే ఆ వాటర్ కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అక్కడక్కడ మంచినీరు ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అది కొంతవరకు ఉపయోగపడింది ఇక్కడ వెనుకన మన ప్రాంతంలో. అయితే ఇక్కడ ఫ్లోరైడ్ బాధితుల సంఖ్య ఎక్కువైపోయింది. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బృందంలో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి పేషెంట్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళకి మంచినీరు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వడమా లేకపోతే వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవడమా అనేది ప్రభుత్వం ఫైనల్ చేయాలి. ఇది ఉద్యానంలో కూడా గతంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ చూసి వచ్చారు. కాబట్టి ఒక్కసారి మా కరిగిరి ప్రాంతాన్ని దర్శించండి, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఇంకా కావాలంటే ఫీడ్బ్యాక్ మేము చాలా ఇస్తాము. ఎందుకంటే జన విజ్ఞాన వేదికగా మేము చాలా వర్క్ చేసాము దీని మీద, ఫ్లోరైడ్ మీద. కాబట్టి ఈ బాధితుల్ని ఆ ప్రాంతాల నుంచి ఆ ఊరి నుంచి తప్పించి ఆ సురక్షిత ప్రాంతాలకు చేర్చడమా లేకపోతే వాళ్ళకి శాశ్వతంగా మంచినీటి సదుపాయం కల్పించడమా అనేది ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత కరిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పైన ఉంది. కావాలంటే మేము ఆయనతో పాటు ఉన్నాం. కాబట్టి మా సర్వీసెస్ మేము తప్పనిసరిగా ఇస్తాము. ఆల్రెడీ ఆశా వర్కర్స్ ఉన్నారు, హెల్త్ అసిస్టెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి మండలాల్లో వైద్యశాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతాలకి సందర్శించి వాళ్ళ డేటా మొత్తం తీసుకురావాలని చెప్పి నేను జన విజ్ఞాన వేదిక పక్షాన డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఈ జరగాలి, అంటే వర్క్ జరగాలి. చాలా మంది చనిపోతున్నారు, క్యాన్సర్ వ్యాధితో మూత్రపిండాల వ్యాధితో చనిపోతున్నారు. కాళ్ళు వంకరలు, పళ్ళు గారలు, ఇట్లా రకరకాలుగా ఉంది. కదిగిరి పట్టణంలో మేము ఉన్నాము. కదిగిరి పట్టణంలో కూడా ఫ్లోరైడ్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పవిత్ర కళ్యాణ మండపం ఈ ప్రాంతంలో, తర్వాత దొరువు ప్రాంతంలో, తర్వాత ఇంకా ఒంగోలు బస్ స్టాండ్ ఆ ప్రాంతంలో కూడా ఎస్టీ కాలనీలో కానివ్వండి, అక్కడ మొత్తం కూడా ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నాం. గతంలో దొరువు అనేది ఉండింది మాకు. ఆ దొరువు వాటర్ అట్లా తాగేవాళ్ళం. అప్పుడు అది ఫ్లోరైడే. చలమలు ఉండేవి. ఆ చలమల్లో రాత్రి పగళ్ళు ఆ బిందెలు పెట్టి మొత్తం వరుసగా 2 రోజులు పడుతుంది. అంటే మా వంతు వచ్చేసరికి ఆ రోజులు కూడా మేము చూసాం. తర్వాత ఒక బావి కూడా ఉంది, సత్తుబావి అని. ఆ సత్తుబావి దగ్గరికి వెళ్ళి ఆ దిగుడు బావి, అది మొత్తం వాటర్ వాడుకొని తీసుకొచ్చి తాగేవాళ్ళం. అది దశగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నీరు కూడా బాటిల్స్ సప్లై అవుతా ఉంది కాబట్టి కొద్దిగా ధనవంతులు ఆ వాటర్ తాగుతా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మంచినీటి మీద ప్రజలకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మున్సిపల్ శాఖ కూడా బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అవేర్నెస్ లేకపోతే చాలా ఇబ్బంది. ఆ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గా ఉండి మూత్రపిండాల జబ్బులు కూడా వచ్చి చనిపోయినటువంటి మున్సిపల్ ఉద్యోగులు కూడా నేను చూశాను. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మాలాంటి వాళ్ళం కార్యకర్తలము మేము ఆయన వెంట ఉండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తా ఉన్నారు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా కనిగిరి ప్రాంతానికి ఫ్లోరైడ్ సమస్యని మీరు తీరుస్తారా తీర్చరా, ఇది మా ప్రశ్న.
కాబట్టి తప్పనిసరిగా మేము చెయ్యాలనే తప్పనైతే మా ఎమ్మెల్యే ఉగ్రనశ్వరెడ్డి గారికి ఉంది. వారు వెంటనే దీని మీద సీరియస్ గా స్పందించాలి. ఎందుకంటే వైద్య శాఖ ఉంది, దీనికి ఎవరో అవసరం లేదు. ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళు మొత్తం డేటా ఇమ్మీడియట్ గా తెప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి ఫ్లోరైడ్ బాధితులు వాళ్ళని ఆదుకోవాలి. చాలా మంది వాళ్ళకి పెన్షన్స్ కూడా లేవు. వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్స్ కూడా క్రియాటిన్ 4% ఉంది ఒక పేషెంట్ కి. మేము మాట్లాడితే అతను కూడా అది తీసేశారు. ఆ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వికలాంగుల సంక్షేమ శాఖ కూడా వాళ్ళకి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మరి ఇటువంటి ఒక మంచి యజ్ఞం ఇది, మంచి తపస్సు, మంచి కార్యక్రమం ఇది. కడిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితుల్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశం తోటి సుమన్ టీవీ ఒక యజ్ఞాన్ని ప్రారంభించింది. దీంట్లో వాళ్ళు సఫలీకృతం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రజలకు మంచి జరిగితే ఏదైనా అందరికి ఉపయోగం కాబట్టి కడిగిరి ప్రాంత ఫ్లోరైడ్ బాధితుల్ని ఆదుకోమని చెప్పేసి నేను జల విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. కడిగిరి మండలంలో దిరిసివంచ, బడుగులేడు ఆ ప్రాంతాల్లో కూడా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంది. ఎడబలిలో కూడా మేము చూసాం, ఎడబలిలో కూడా ఉంది. కానీ ఆ ప్రాంత వాసులు మరి కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది వలసపోయారు. అంటే ఫ్లోరైడ్ వలన ఈ ప్రాంతంలో ఒక 50 సంవత్సరాల కిందటి నుంచి కూడా వలసల బాటలు పట్టారు. ముఠాకులు పనిచేసే వాళ్ళు, తర్వాత బేల్దారు పని చేసేటువంటి వాళ్ళు, రకరకాల వ్యాపకాలతోటి కేవలం ఇక్కడ మంచినీరు లేదు, సాగునీరు తాగునీరు లేదనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందే ఈ పరిస్థితులను గమనించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే హైదరాబాదు, చెన్నై, ఇంకా రకరకాల ప్రాంతాలకు వెళ్లి సెటిల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళు సెటిల్ అయిన దాని వల్ల కూడా వాళ్ళు బాగుపడ్డారు. నిజంగా చెప్పాలంటే ఏదో ఒక పనులు దొరికినాయి వాళ్ళకి, వాళ్ళు బాగుపడ్డారు. ఇక్కడ పని చేసుకోవడానికి ఏముందండి, వెనుకొండ ప్రాజెక్టు ఇంతవరకు రాలేదు, సాగునీరు లేదు, తాగునీరు కూడా సరిగా లేదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ఉంటున్నారు తప్ప కడిగిరి ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ కడిగిరి పట్టణంలో ఉంటున్న ఇల్లు కూడా కేవలం నీరు వల్ల చాలా మంది మంచి నీరు లేవనేటువంటి ఉద్దేశంతో ఇల్లు కూడా అమ్ముకున్నారు. మొత్తము ఆ బోర్డ్స్ వేసేసారు, ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వబడి అని చెప్పి. అటువంటి బోర్డులు కడిగిరిలో చాలా కనిపిస్తున్నాయి. దీనికి అర్థమైందంటే టోటల్ గా ఇక్కడ నీళ్ల వసతి లేదు కాబట్టి రాబోయే మా తరమైన పిల్లలైన వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో వేరే ఊర్లకి వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ వలసల బాట తప్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. మా ప్రాణాలను కాపాడండి మహాప్రభు, మాకు మంచినీళ్ళు వంటి మహాప్రభు అని చెప్పి కడిగిరి ప్రాంత ప్రజలు వాళ్ళ ఆక్రందనను వినిపిస్తున్నారు. ఈ ఆక్రందనలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఇది వినండి, మా ప్రాంతాన్ని దర్శించండి, మా ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులని కాపాడండి.